Hello everyone, నమస్తే. వెల్కమ్ టు ద టెక్ ఇస్ మెంటర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇన్సైడ్ గూగుల్ ఇన్సైడ్ గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్ మోర్ ఆన్. సో ఇన్ ఏప్రిల్ 2008 గూగుల్ అనౌన్స్డ్ ఏ యాప్ ఇంజన్. సో యాప్ ఇంజన్ అనేది ఒక సర్వీస్. సో గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు యాప్ ఇంజన్ అనే ఒక సర్వీస్ తోటి దే హ్యావ్ స్టార్టెడ్ దేర్ జర్నీ. సో ఈ యాప్ ఇంజిన్ ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ ప్లాట్ఫామ్. అంటే ఒక అప్లికేషన్ ఒక అప్లికేషన్ రన్ కావాలంటే ఒక సర్వర్లో మనము డిప్లాయ్ చేయాలి. సో యాప్ ఇంజిన్ ఈజ్ ఆల్సో లైక్ ఏ వన్ సర్వర్ వేర్ ఐ కెన్ ఏబుల్ టు డిప్లాయ్ అప్లికేషన్స్. అంటే ఇప్పుడు మనకి ఫేస్బుక్ కానీ, లేకపోతే మన గూగుల్ కానీ, లేకపోతే మన ట్విట్టర్ కానీ, ఇవి మొత్తము సైట్స్. ఇవి మొత్తము రన్ అవ్వాలంటే ఒక సర్వర్లో అవి డిప్లాయ్ చేయాలి. సో ఆ సర్వరే ఆర్ ఆ సర్వీసే యాప్ ఇంజన్. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ యాప్ ఇంజన్. సో యాప్ ఇంజన్ అనేది టు జస్ట్ డెవలప్ అండ్ హోస్టింగ్ ద వెబ్ అప్లికేషన్ ఇన్ టు ద గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇక్కడ యాప్ ఇంజన్ వచ్చేసి మేనేజ్ చేసేది గూగుల్. ఓకే, దట్స్ హౌ దే హ్యావ్ స్టార్టెడ్ దేర్ జర్నీ. అండ్ గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్ గూగుల్ కంప్యూటింగ్ ప్రొవైడర్. సో ఇది థర్డ్ లార్జెస్ట్ ఇన్ ద మార్కెట్ షేర్. మనం ఇంతకుముందు మనం చూసాము. సో ఏడబ్ల్యూఎస్ వచ్చేసి 31% తోటి దే హ్యావ్ లీడింగ్ ఇట్, అండ్ 25% అజూర్, అండ్ 11% జీసీపీ ఇన్ అ మార్కెట్ షేర్. దట్ ఈస్ ద థర్డ్ లార్జెస్ట్. అండ్ 43 డేటా సెంటర్స్ ఉన్నాయి ఎవరికి, గూగుల్కి. సో 28 ఈజ్ ఆపరేషనల్ అండ్ 15 ఈజ్ అప్కమింగ్. సో 28 వచ్చేసి ఆల్రెడీ ప్లేస్డ్ దట్. నెక్స్ట్ దాంట్లో మనం చూద్దాము ఎక్కడెక్కడ ఉన్నాయని. బట్ 15 ఆర్ దే ఆర్ ఆల్రెడీ డూయింగ్ దట్, ఆర్ దే ఆర్ ట్రయింగ్ టు బిల్డ్ ఇన్ ద డేటా సెంటర్స్. And GCP uses the same infrastructure to పవర్ గూగుల్ ప్రొడక్ట్స్. అంటే మోస్ట్ ఆఫ్ గూగుల్ ప్రొడక్ట్స్, మనకి ఏదైతే గూగుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయో, అంటే జీమెయిల్ కానీ, లేకపోతే గూగుల్ ఫొటోస్ కానీ, లేదా గూగుల్ డ్రైవ్ కానీ, యూట్యూబ్ కానీ, మనకి గూగుల్ ట్రాన్స్లేటర్ కానీ, ఇలా మనకి చాలా సర్వీస్ ఉన్నాయి. ఈ సర్వీస్ మొత్తము, అంటే వాళ్ళ ఓన్ సర్వీస్ మొత్తము గూగుల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరే ఆర్ గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్ వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో they are spending most of their Google Cloud infrastructure to their own products. ఓకే, సో అక్కడ వాళ్ళకి ఎక్కువ బిజినెస్ వస్తుంది. నెక్స్ట్, సో గూగుల్ యూజ్ ఇట్స్ ఓన్ ప్రైవేట్ గ్లోబల్ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ టు కనెక్ట్ ఇట్స్ డేటా సెంటర్. అంటే మనకి ఒక డేటా సెంటర్ నుంచి ఇంకొక డేటా సెంటర్కి మనకి డేటా అనేది సెండ్ చేయాలి అంటే వి విల్ యూజ్ దట్ ఆప్టికల్ ఫైబర్స్. అంటే మనకేంటంటే ఇన్ జనరల్గా మనం థర్డ్ పార్టీ ఆప్టికల్ ఫైబర్స్ యూజ్ చేసుకుంటాం. ఇది ఒక డేటా సెంటర్ నుంచి ఇంకొక డేటా సెంటర్స్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే. సో అలా కాకుండా, సో గూగుల్ వచ్చేసి వాళ్ళ ఒక ఓన్ ఆప్టికల్ ఫైబర్స్ నెట్వర్క్ యూజ్ చేస్తున్నారు అనమాట. సో దే ఆర్ నాట్ రిలై ఆన్ ది థర్డ్ పార్టీ వెండర్స్. అంటే ఎవరి ఆప్టికల్ ఫైబర్స్ ఇచ్చారో వాళ్ళు ఓన్ ఆప్టికల్ ఫైబర్స్ పెట్టినారనమాట. జస్ట్ లైక్ బిఎస్ఎన్ఎల్ అంటే వాళ్ళ ఓన్ ఆప్టికల్ ఫైబర్ ఉంది. ఎక్కడైనా మనము చూస్తే ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్, వన్ సిటీ నుంచి ఇంకొక సిటీకి మన ఫోన్ నెట్వర్కింగ్ వాళ్ళ ఓన్ బిఎస్ఎన్ ఓన్ వైర్ ఉందన్నమాట. సో అలానే గూగుల్ ఆల్సో హ్యాస్ దేర్ ఓన్ ఆప్టికల్ ఫైబర్ టు సెండ్ ద డేటా ఆర్ రిసీవింగ్ ద డేటా. నెక్స్ట్, సో గూగుల్ ఈజ్ కమిటెడ్ టు మినిమైజ్ ద ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్. ఎలా అంటే మనము ఒక డేటా సెంటర్ రన్ చేస్తున్నప్పుడు వీ నీడ్ పవర్. ఆ పవర్ అంటే ఎలా వచ్చింది? పవర్ ఇన్ జనరల్గా వాటర్ నుంచి వచ్చింది, లేకపోతే మనకి కోల్ నుంచి అంటే బొగ్గు నుంచి వచ్చింది. దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ విల్ గెట్ ఇట్. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ యూజింగ్ దట్ విండ్ అండ్ సోలార్ పవర్. అంటే విండ్ సోలార్ పవర్కి మనము 0%, అంటే మనం హార్మ్ చేయట్లేదు, అంటే ప్రకృతికి మనం ఏం హార్మ్ చేయట్లేదు. సో ఇట్ ఈస్ గుడ్ టు ద ఎన్విరాన్మెంట్. సో దే ఆర్ ట్రైంగ్ టు యూటిలైజ్ దట్. అంటే విండ్ ఎనర్జీ ద్వారా, సోలార్ ఎనర్జీ ద్వారా
పవర్ అనేది అంటే గ్రాప్ చేసుకొని ఆ పవర్ అనేది డేటా సెంటర్స్కి లేకపోతే సర్వర్స్ రన్ చేయడానికి వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో దట్ ఈస్ వాట్ దే ఆర్ ట్రైంగ్ టు అచీవ్ దట్ కార్బన్ న్యూట్రాలిటీ. ఓకే. అండ్ గూగుల్ డేటా సెంటర్ యూజ్ సోఫిస్టికేటెడ్ ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ పాలసీస్ ఆర్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్. అంటే నా కంప్యూటర్ నుంచి ఒక వీడియో అప్లోడ్ చేయాలి అంటే సో ఐఎమ్ ట్రైంగ్ టు అప్లోడింగ్ ద వీడియో ఇన్ గూగుల్ క్లౌడ్ యూజింగ్ ద ఇంటర్నెట్ నేను చేస్తున్నాను. బట్ ఇన్ బిట్వీన్ ఎవరైనా హ్యాక్ చేస్తే ఎవరైనా చేసినా కూడా అది అన్వాంటెడ్ డేటా ఆర్ అన్రీడబుల్ డేటాలో వాళ్ళకి వస్తుందన్నమాట హ్యాకర్ పర్సన్కి. సో దే ఆర్ ట్రైంగ్ టు యూటిలైజ్ దట్ ఎనీథింగ్ కెన్ హ్యాక్. ఇంటర్నెట్లో మనం ఏదైనా చేస్తే దట్ కెన్ బి హ్యాక్. బట్ దే ఆర్ యూజింగ్ దట్ ఎంక్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ అండ్ ప్రోటోకాల్స్ యూజ్ చేస్తున్నారు. వీటి వల్ల ఏంటంటే ఒక డేటా అనేది హ్యాక్ అయినా కూడా దాట్ ఈస్ నాట్ డెలివర్ ఆర్ అన్రీడబుల్ ఫార్మాట్లోకి వాళ్ళు డిస్ప్లే అవుతుంది. సో దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. And in some location, Google has built the data center nearest కోస్టల్ లైన్స్. ఎందుకంటే మనకి సీ వాటర్ ఫర్ కూలింగ్ కోసం యూజ్ చేస్తున్నారనమాట. అంటే నాకు నార్మల్గా ఒక డేటా సెంటర్ రన్ కావాలి అంటే సర్వర్స్ ఉంటాయి. ఆ సర్వర్ రన్ కావాలంటే దెర్ ఈస్ సమ్ మెకానికల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి అనమాట. ఈ మెకానికల్ ఎక్విప్మెంట్స్కి కూలింగ్ చేయడానికి మనము వాటర్ కావాలి. ఆ వాటర్ వచ్చేసి వాళ్ళు సీ వాటర్ యూజ్ చేస్తున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ కన్నా కూడా సీ వాటర్ యూజ్ చేస్తున్నారు. సీ వాటర్ ఏంటంటే అంటే గ్రౌండ్ వాటర్ యూజ్ చేస్తే అది మనం మల్టిపుల్ వేస్కి యూటిలైజ్ చేసుకోవచ్చు. బట్ సీ వాటర్ అనేది మనం అంతగా పెద్దగా యూటిలైజ్ చేయమన్నమాట. సో వాళ్ళు సీ వాటర్ యూటిలైజ్ చేసుకొని దే ఆర్ ట్రైంగ్ టు అంటే ఈ యొక్క మెకానికల్ ఎక్విప్మెంట్స్ని దే ఆర్ ట్రైంగ్ టు యూస్ ఫర్ ది కూలింగ్. అండ్ Google data center also they are using that artificial intelligence and machine learning. These are the two technical terms we are using. అంటే ఈ మధ్య ఎక్కువ యూజ్ చేస్తా ఉన్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక టెక్నాలజీస్ తోటి మనం ప్రిడిక్షన్స్ చేస్తాం అనమాట. అంటే ఏం జరగబోతుంది, ఏం జరగవచ్చు ఫ్యూచర్లో అనేది. సో అండ్ మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్ ద్వారా మనం ఏంటంటే వాళ్ళు గూగుల్ డేటా సెంటర్స్ వచ్చేసి వాళ్ళు ఈ రెండు మెథడాలజీ యూటిలైజ్ చేసుకొని మనకి ఎప్పుడైనా ఏదన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే ఆఫర్ వస్తుంది. సో లాస్ట్ ఇయర్ బిగ్ బిలియన్ డే ఆఫర్కి ఫ్లిప్కార్ట్కి వీళ్ళు ఎంతైతే ఎన్ని సర్వర్స్ ఇచ్చారు అంటే ఎన్ని సర్వర్స్ ఇంక్రీజ్ చేసుకున్నారు వాళ్ళు. సో ఆ ప్రిడిక్షన్ యూటిలైజ్ చేసేసి ఈ ఇయర్ ఇంకొక అదనంగా ఒక 2 or 5 ఆర్ మ్యాక్సిమం 10. సో దానికి ఎంతైతే అవసరమైందో ఈ ఇయర్ సో ముందే ప్రిడిక్షన్ చేసి వాళ్ళు ఈ ఇయర్ ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఫ్లిప్కార్ట్కి ఇవ్వగలుగుతారనమాట. సో ఇలా ప్రిడిక్షన్స్ ఎనీథింగ్ కెన్ బి ప్రిడిక్షన్స్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ద్వారా ప్రిడిక్షన్ చేసి అంటే డైనమిక్ అంటే వాళ్ళు ఇవి మాన్యువల్గా చేయట్లా. సో ఎవ్రీథింగ్ ఈజ్ డైనమికల్ అండ్ దే ఆర్ ట్రైంగ్ టు అంటే దే ఆర్ ట్రైంగ్ టు యాడ్ ఇట్ దీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ద అప్లికేషన్స్. ఓకే. And these are the global Google data centers and these are the regions. If you see that India, we have two data center. One is Mumbai, another is Delhi, right? These are the two data centers. Okay. And if you see that this is North America, South America and Europe countries, most of the data centers మీరు చూస్తే నియరెస్ట్ సీ షోరే ఉంటాయి. ఎందుకంటే వన్ ఈజ్ సీ వాటర్ యూటిలైజ్ చేసుకోవచ్చు టు కూలింగ్ ద మెకానికల్ ఎక్విప్మెంట్ ఇన్ ద డేటా సెంటర్. అది ఒకటైతే సెకండ్ వచ్చేసి ఒక డేటా సెంటర్ నుంచి ఇంకొక డేటా సెంటర్కి కనెక్షన్ ఇవ్వాలి అంటే ఒక డేటా సెంటర్ నుంచి ఇంకో డేటా సెంటర్కి కనెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై నుంచి ఓకే నేను ముంబై నుంచి నార్త్ వర్జీనియాకి నేను కనెక్షన్ ఇవ్వాలంటే త్రూ గ్రౌండ్ ద్వారా నేను ఒక ఆప్టికల్ ఫైబర్ అనేది ఇస్తారనమాట. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ఆప్టికల్ ఫైబర్ అనేది వాళ్ళు ప్లేస్ చేసి సో త్రూ గ్రౌండ్ అంటే త్రూ సీ అంటే అండర్ సీ ద్వారా ఆప్టికల్ ఫైబర్ ప్లేస్ అక్కడి నుంచి మన యొక్క డేటా అనేది మన యొక్క ఒక వీడియో అప్లోడ్ చేయాలి ఎవ్రీథింగ్ త్రూ ఆప్టికల్ ఫైబర్ ద్వారా వెళ్ళిద్ది అనమాట. సో అందుకనేసి నియరెస్ట్ సీ షోర్ ద్వారా వాళ్ళు ప్లేస్ చేస్తారు. ఇది మనం నెక్స్ట్ టాపిక్లో చూద్దాము ఇంకా మోర్ హౌ దిస్ అంటే డేటా అనేది ఒక డేటా సెంటర్స్ ఇంకో డేటా సెంటర్కి ఎలా ట్రాన్స్ఫర్ అయ్యిందని. అండ్ నెక్స్ట్ టాప్ కంపెనీస్ యూజింగ్ ద గూగుల్ ఎవరైతే యూటిలైజ్ చేసుకుంటున్నారు సి టొయాటో, యూనిలివర్, స్పాటిఫై, ట్విట్టర్, పేపాల్, UPS. So these are the top companies. They are already using the Google computing. Okay. So this is about Google cloud computing.
ఓకే, సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ మై టెక్ కంటెంట్. థ్యాంక్ యూ ఆల్. నమస్తే.